హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక పాతకాలం రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే కొబ్బరి పప్పు పులుసు. ఈ పప్పు పులుసుని మా మామగారు చేసేవారు. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ ఒక్క పప్పు పులుసుతోనే మొత్తం అన్నం అంతా తినేయచ్చు. లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు దీనిలో 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. నేను ఇక్కడ విడిగా ఉడికిస్తున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్లు పోసాను. అదే మీరు కుక్కర్లో అయితే 2 గ్లాసులు సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మెత్తగా ఉడికించుకుందాం. ఈ కందిపప్పు ఉడికేలోపు చింతపండు నానబెట్టేసుకుందాం. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు నీళ్లు పోసి నానబెట్టేసుకుందాం. పప్పు ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా మ్యాష్ చేసుకుందాం. మ్యాష్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోద్దాం. ఈ చింతపండు పులుసు మీరు తినగలిగే పులుపును బట్టి అడ్జస్ట్ చేసుకోండి. చింతపండులో మొత్తం సారం అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోసాను అంతే. ఇప్పుడు ఈ పులుసులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరి. చిన్న కప్పుడే వేస్తున్నానండి. కొబ్బరి మీరు ఈ స్టేజ్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా దించేస్తాం ఒక 10 నిమిషాల్లో అనగా అప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం. ఇప్పుడు ఈ పులుసు మొత్తం మరగాలి. ఉల్లిపాయ ముక్కలు ఉడికేంత వరకు మరిగించాలన్నమాట. పులుసు మరిగిపోయింది. అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఉల్లిపాయలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ పులుసుని పక్కన పెట్టేసి పోపు పెట్టేసుకుందాం మనం. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు. పులుసుల్లోకి ఎప్పుడు మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇంగువ, పోపుని ఇలాగే వేడి మీదే పులుసులో వేసేసి మూత పెట్టండి. పోపు ఇలా వేడిగా ఉన్నప్పుడే పులుసులో వేసుకుంటే మన ఇల్లే కాదు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా వాసన అనేది వస్తుంది. ఇలా మూత పెట్టేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు మనం ఏం కదపనవసరం లేదు. మనం తినే ముందు ఒకసారి కలిపి పోసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. దీనికి ఉల్లిపాయలు టమాటాలు వేసుకోవాలని ఏం లేదండి. మీ ఇంట్లో ఏమి లేకపోయినా ఒక పచ్చిమిర్చి కరివేపాకు వేసి కూడా చేసేసుకోవచ్చు. అంతే టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.